అండ్ రేపటి పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్ల గురించి మా కరెస్పాండెంట్ స్వామి చెప్పిన విషయాలన్నమాట. నా మూవింగ్ ఆన్ టు కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, రేపు పోలింగ్ డే కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్లుగా తెలుస్తోంది. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటే పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఇక రేపు మరికొన్ని గంటలే మిగిలింది. ఇక రేపే పోలింగ్ నిర్వహిస్తున్న వేళ ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేశామనేది అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఏదైతే మెటీరియల్ ఉంటుందో పోలింగ్ కి సంబంధించి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, మిగతా అంతా మెటీరియల్ అంతా కూడా అధికారులకు ఇచ్చి ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడికి అధికారులను చేర్చే ప్రయత్నం మాత్రం అధికారులు చేశారు. మొత్తానికైతే ఇక ఇక ఉదయం 7 గంటల నుండి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఒక పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా 2 కార్పొరేషన్లకు గాను అదేవిధంగా 13 మున్సిపాలిటీలకు గాను ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాల పర్వం కొనసాగుతా ఉంది. ఇక నిన్నటి నుండి ప్రచార పర్వం ముగిసిన తర్వాత తాయిలాల పర్వం మొదలైంది. ఎక్కడికక్కడ ఓటర్ స్లిప్లతో పాటు 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు మాత్రం ఖచ్చితంగా మన తాయిలాలు ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఎక్కడికక్కడ ఇక దాదాపు ఈ 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా మేమంటే మేము గెలుస్తాం అనేది కూడా ఇక ఎన్నికల పర్వంలో ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసుకున్నాయి. విమర్శల తర్వాత ఒక్కసారిగా ప్రజల వద్దకు వచ్చి ఇక ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కును వినియోగిస్తూనే మా పార్టీలకు ఓటు వేయాలనేది కూడా అభ్యర్థిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా బీజేపీ ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద జెండా ఎగరవేయాలనేది కూడా కలలుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ కార్పొరేషన్ పైన జెండా ఎగరేయడం వల్ల వచ్చే సాధారణ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీకి పట్టు ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు బండి సంజయ్ ఖచ్చితంగా ప్రతి వార్డులో తిరుగుతూ ఖచ్చితంగా బీజేపీని మేయర్ ని గెలిపించుకోవాలనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇక బీఆర్ఎస్ కి సంబంధించి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాము, ఆ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి అభివృద్ధిని చూసి మాకు ఓటేయాలనేది కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ కరీంనగర్ లో ఒక సిచ్యువేషన్ ఉంది. దాదాపు 3 ఎంపీలుగా పోటీ చేసిన వారంతా కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఒకవైపు వెల్చాల రాజేందర్ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అతను, ఇక మిగతా బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరొక వైపు ఇక బీఆర్ఎస్ నుండి కూడా వినోద్ కుమార్, వీరంతా కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మేయర్ అంటే మేయర్ స్థానాన్ని గెలుచుకోవాలనేది కూడా చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక రామగుండానికి సంబంధించి కూడా ఎప్పుడు అది ఉంటుంది. ఖచ్చితంగా స్వతంత్రులే అక్కడ గెలిచి వారి మిగతా పార్టీలకు మద్దతు ఇస్తూ ఖచ్చితంగా అక్కడ మేయర్ స్థానాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. దీనికి సంబంధించి అదే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మరొక వైపు కరీంనగర్ కి సంబంధించి సర్వేలన్నీ కూడా బీజేపీ వైపు చూపిస్తా ఉన్నాయి. 25 నుండి 27 స్థానాలు వస్తాయని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక అర్ధరాత్రి ఈ కొన్ని గంటలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఏం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చకు వస్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ నుండి గెలవకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందికరమైన అంశం ఉంటుందనేది కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అదే విధంగా బీజేపీకి సంబంధించి అదే విధంగా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా పోటాపోటీగా ఇక ఎన్నిక అంటే ఓటర్ల దేవుళ్లను అభ్యర్థించే ప్రయత్నం కనబడతా ఉంది. మొత్తానికైతే ఇదే కాకుండా ఎంఐఎం కీలకం కాబోతా ఉంది. ఎంఐఎం తో పాటు ఇటు స్వతంత్రులు దాదాపు ఒక 10 మంది గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. దీంతో పాటు ఇక బీఆర్ఎస్ కి సంబంధించి ఒక 15 నుంచి 20 స్థానాలు వస్తాయి అనేది కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇక అవే వస్తే మాత్రం ఇటు బీజేపీతో టై అవుతుంది. ఇక బీజేపీ మేయర్ గా ఉంటారు, తర్వాత ఇక డిప్యూటీ మేయర్ గా బీఆర్ఎస్ కి ఇస్తారన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవన్నింటినీ వేరియేషన్ చేస్తే మాత్రం ప్రజలు ఎవరికి తీర్పిస్తారనేది కూడా ప్రజలు ఆ నాడిని పసిగట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఇక అభ్యర్థుల భవిష్యత్తు మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. సో ఇది కరీంనగర్ లో ఉన్న సిచ్యువేషన్. కరీంనగర్ లో రేపు జరగబోయే పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయినట్లుగా మా కరెస్పాండెంట్ ప్రశాంత్ చెప్పడం మనం విన్నాము. నా మూవింగ్ ఆన్ టు మెదక్.